తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మీరా హుసేన్ అండి. ఏం చేస్తుంటారండి? నేను బిల్డర్ని. మరి బిల్డర్ అంటున్నారండి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మాఫియా ఎక్కువైపోయింది అంటున్నారు కదండి. ఇసుక మాఫియా ఎక్కువైపోవడం వల్ల బిల్డింగ్లు ఎక్కడ కన్స్ట్రక్షన్ జరగట్లేదు అంటున్నారు కదండి. అలాంటిది ఏం లేదండి. చంద్రబాబు గవర్నమెంట్లో చూసుకుంటే వాళ్ళు ఫ్రీ అని చెప్పేసి ఇసుక పెట్టారు, కానీ అది ఎవరికి దొరకలేదండి. వాళ్ళు కమిటీలు జన్మభూమి కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిచ్చగా దోచుకున్నారండి. ఫ్రీ అని చెప్పేసి మాత్రం ఇచ్చారు, కానీ మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే కొంత సమయం మాత్రమే మనకి కొద్దిగా ఇసుక టైట్ అయింది. అది కూడా ఏంటంటే పైన కర్ణాటకలో వర్షాలు వచ్చినప్పుడు, వర్షం పడ్డప్పుడు, మన నదీ తీరంలో మంచి వర్షం ఉన్నప్పుడు మాత్రమే ఇసుక టైట్ అయింది. తర్వాత ఆ ఇసుక ప్రాబ్లం లేదండి. ఇసుక అయితే కంటిన్యూగా సప్లై ఉంది, ఇబ్బంది అయితే లేదు. మరి అవే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు ఎక్కడ అన్ని రేట్లు పెంచేసి పెట్రోల్ కాడ నుంచి తినే కూరగాయల వరకు రేట్లు పెంచేశారని చెప్పేసి అంటున్నారు కదండి. ఏమండి, ఇప్పుడు రేట్లు అనేది ఎందుకు పెరుగుతున్నాయంటే పెట్రోలు, డీజిల్ ఏదైనా కానివ్వండి, ఈ రెండింటి రేట్లు పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా మనం వాడే ప్రతి వస్తువు రేటు పెరుగుతుంది. ఈ పెట్రోలు, డీజిల్ అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి నడి రేతుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేస్తుంది. అది దానివల్ల పెరుగుతుంది, కానీ ఈ వ్యవస్థ వచ్చేసి మన పెట్రోల్, డీజిల్ వ్యవస్థ వచ్చేసి మన స్టేట్ గవర్నమెంట్ పరిస్థితిలో లేదు. దీనికిను మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదండి. ఇదంతా సెంట్రల్ చూసుకుంటుంది. కాబట్టి నిత్యావసర వస్తువుల ధరలు ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ పెరుగుతుందో ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటాయి. దానికి మనం స్టేట్ గవర్నమెంట్కి దానికి సంబంధం లేదు. మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్రలో ఉన్నప్పుడు నవరత్నాలని హామీ ఇచ్చారండి. అవన్నీ సక్రమంగా అమలు చేశారంటారా? పేద ప్రజలందరికీ, పేదలకనే కాదు అర్హులైన ప్రతి వాళ్ళకి అన్నీ అందినాయి అంటారా? ఏమండి, ఇప్పుడు ఈ నవరత్నాలు అని చెప్పేసి ఆయన ఎందుకు స్టార్ట్ చేశారంటే పాదయాత్ర చేసినప్పుడు ప్రజల బాధలు చూసి తెలుసుకొని మన ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో వచ్చిందే ఈ నవరత్నాలు అనే స్కీమ్ అండి. ఈ నవరత్నాల్లో ఆయన పెట్టిన ప్రతి స్కీము ప్రతి అర్హుడైన వ్యక్తులకి అందించారండి. వాళ్ళు ఆనందంగా స్వీకరించారు. చాలా వాళ్ళకేంటంటే ఆర్థికంగా వెసులుబాటు దొరికింది. ఈ కరోనా వచ్చాక జనాలు రోడ్ల మీద బతకలేక చాలా ఇబ్బందులు పడ్డారు. అటువంటిది ఈ నవరత్నాల వల్ల కొంతమంది లబ్ధిదారులు చాలా వాళ్ళకి జీవితంలో చాలా వెసులుబాటు దొరికింది. దానివల్ల చాలా ఉపయోగం ఉంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి ప్రస్తుతం అయితే. మరి ఈరోజు అదేవిధంగా ఇప్పుడు జరిగిందంతా ఒకటైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. మరి దాంట్లో ఆయన ఉన్న పథకాలనే పెంచి ఎంతో అద్భుతంగా ఇచ్చారని చెప్పేసి అని అంటున్నారు. అసలు చూసారండి మీరు మేనిఫెస్టో? అసలు ఎలా ఉంది? బాగుంది. మేనిఫెస్టో అయితే చాలా బాగుందండి. చూశాను. ప్రజారంజకంగా ఉందండి. ఇంతకుముందు చేసిన దానికంటే కూడా ఇప్పుడు మేనిఫెస్టో ఇంకా బాగుందండి. దీనివల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు చాలా లబ్ధి పొందుతారు. వాళ్ళకి ఏంటంటే జీవితంలో ఆర్థికంగా వెసులుబాటు దొరుకుతుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. దానివల్ల ఇప్పుడు మన ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి చర్య మిడిల్ క్లాస్ పర్సన్కి ఆర్థికంగా వెసులుబాటు దొరకడం కోసం ఆయన వాళ్ళకేంటంటే లబ్ధి చేకూర్చాలని చెప్పేసి వాళ్ళని ఆర్థికంగా వెనుకబాటుతనం నుంచి ముందుకు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. అదే ఆయన చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా బాగుపడతారండి. మరి ఈ పథకాల్లో కల్లా అన్నిటికన్నా అద్భుతమైన పథకం అమ్మఒడనే చెప్పుకుంటారండి. ఎక్కడ చూసినా అదే అంటూ ఉంటారు. మరి అమ్మఒడికి గతంలో 15,000 ఇస్తామని చెప్పేసి 13,000 ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు కూడా. 2,000 స్కూలు మెయింటెనెన్స్కి, టాయిలెట్లకి, వాటి మెయింటెనెన్స్కి తీసి 13,000 వేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు అదే అమ్మఒడిని 17,000 చేశారండి. 2,000 ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు ముందులాగే 2,000 స్కూల్ మెయింటెనెన్స్. ఇప్పుడు ఇది ఎలా అనిపిస్తుందండి? ఏమండి, ఇప్పుడు ఇంతకుముందు 15,000 ఇచ్చి 2,000 తగ్గించినా, లేదంటే ఇప్పుడు 17,000 ఇచ్చి 2,000 తగ్గించినా కానీ మనకేంటంటే ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ ఉంటాయి. ఏ స్కూల్కి అయినా, కాలేజీకి అయినా కానీ మెయింటెనెన్స్ ఉంటుందండి. మెయింటెనెన్స్కి ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు ఉండొచ్చు, లేకపోవచ్చు. అటువంటిప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఈ అమ్మఒడి కింద గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ ఫండ్లో నుంచి ఒక 2,000 తీసి దాని డెవలప్మెంట్కి ఉపయోగించడం వల్ల మంచిదే, కానీ అది చెడు పద్ధతి కాదండి. దానివల్ల ఏంటంటే మనకి అక్కడ చదువుకునే పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి అంతేకాకుండా రైతు భరోసా ఇంతవరకు రైతులకే ఇచ్చేవాళ్ళండి. ఈసారి కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పారండి. అది ఎలా అనిపిస్తుందండి? ఏమండి, ఇది చాలా అద్భుతమైన పథకం అండి. ఇప్పటివరకు ఏంటంటే సొంత పొలం ఉన్న వ్యక్తికే రైతు భరోసా అనేది వచ్చేది. ఇప్పుడు ఏంటంటే కౌలు రైతు కూడా
ఆ ఏ ఇబ్బంది లేకుండా ఏ నష్టం వచ్చినా కానీ వర్షాల వల్ల కానివ్వండి, లేదంటే చీడపీడ పురుగుల వల్ల కానివ్వండి, ఆయనకి ఇబ్బంది వచ్చినా కానీ ఈ రైతు భరోసా వల్ల ఆయన కూడా లబ్ధి పొందుతాడు. అతను కూడా ఇబ్బంది లేకుండా ఇది మంచి ఆలోచన అండి. ఆయనకి మంచి లబ్ధి చేకూరుస్తుందండి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఏవైతే ఇస్తున్నారో చేయూత ఇవన్నీ కూడా సగానికి పెంచి ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చెప్పారండి. మరి గతంలో ఇప్పుడు 40 సంవత్సరాల వాళ్ళకి వీళ్ళకి 15,000 18,000 ఇస్తేనే మరి ఎందుకు వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి చాలా చోట్ల అంటూ ఉన్నారండి. మరి ఇప్పుడు ఇంత పెంచారు కదండి, మరి ఇప్పుడేమంటారు? ఏమండి ఈ పెంచడం వల్ల ఆర్థికంగా వెసులుబాటు దొరుకుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంతకుముందు గవర్నమెంట్లు ఉన్నా కానీ అంతగా పట్టించుకోలేదండి వీటి గురించి, ఈ పథకాల గురించి. కాకపోతే ఇప్పుడున్న మన సీఎం ఏంటంటే ఆయన మనసున్న మహారాజు అండి. ఇప్పుడు మనకేంటంటే ఒకటే ఎగ్జాంపుల్ అండి, మనసున్న వ్యక్తి రాజు అయితే ఏ విధంగా ఉంటుంది, ప్రజల బాగోగులు ఎలా చూస్తాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకంటే ఆయన నిజమైన మనసున్న వ్యక్తి కాబట్టి ప్రజల గురించి ఎంతసేపటికి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ప్రజల సంక్షేమం ఆయనకు అవసరం అండి. మనకేంటంటే ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తి మనకి ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్నిసార్లు అయినా కానీ ఆయన సీఎం ఉంటే ప్రజలు అంత సుభిక్షంగా ఉంటారండి. మరి ఈసారి పెన్షన్ కూడా 2 విడతలుగా పెంచుతామంటున్నారండి. ఇప్పుడు 3,000 ఉందండి, 3,500 చేస్తామంటున్నారు. అంటే అది కూడా 2 విడతలుగా పెంచుతామంటున్నారండి. అది ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు కానీ, ఇప్పుడు తల్లిదండ్రులు చూడని వాళ్ళు ఉంటారు, కొడుకులు చూడని వాళ్ళు కానీ, వాళ్ళందరికీ ఇది ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు మనకేంటంటే ఇంతకుముందు కూడా 3,000 అనేది ఆయన ఎన్నికల మేనిఫెస్టోలోనే ఆయన చెప్పారండి. విడతల వారీగా 3,000 చేస్తాం, లాస్ట్ మనం ఎలక్షన్ టైంకల్లా మీకు కంప్లీట్ చేస్తాను 3,000 అనేది చెప్పారు. ఆ చెప్పిన దాని ప్రకారమే ఆయన విడతల వారీగా తీసుకెళ్ళి 3,000కి రీచ్ అయిపోయారండి. సో ఆయన ఏంటంటే చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు పెన్షన్ పెంచుతానంటున్నారు విడతల వారీగా. సో అదేం తప్పు కాదండి. ఎందుకంటే మనకి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే ఆర్థికంగా మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది ఏంటనేది బడ్జెట్ కూడా చూసుకోవాలి. ఆ బడ్జెట్ ప్రకారం వెసులుబాటు చూసుకొని అది పెంచుకుంటూ వెళ్తారండి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు, అది హ్యాపీగా చేయవచ్చు. మరి ఇన్ని సంక్షేమ పథకాలు, మరి ఈ పెంపులు, మరి ఇవి సరిపోతాయి అంటారా? ఇంకా మేనిఫెస్టోలో ఇంకా చెప్తే బాగుండేది అనిపిస్తుందండి. ఏమండి ఇప్పుడు మనం ఆర్థికంగా ప్రజలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి వెసులుబాటు చేకూర్చాలని చెప్పేసి జగన్ గారు ఎంతో ఆలోచించి మంచి మంచి పథకాలు తీసుకొస్తున్నారు. అవి మనకు సరిపోతున్నాయా అంటే మనం సరిపెట్టుకోవాలి. మనకేంటంటే ప్రతి ఒక్క మనిషికి కోరికలకి అంత ఉండదండి. అలాగే గవర్నమెంట్లో చేయాలని, జగన్ గారికి చేయాలని ఇంకా ఆయనకు మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకున్న బడ్జెట్ని చూసుకొని ఆయన చేయాల్సి వస్తూ ఉంటుంది. దానికేంటంటే దాని ప్రకారం బడ్జెట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఉన్నంత వరకు ఇది హ్యాపీ అండి. ఇంకా ముందు ఏంటంటే ఇంకా మంచి మంచి పథకాలు వస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలకే అసలు రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. మరి ఇప్పుడేమో ఇవి పెంచిస్తామన్నారు. మరి ఈసారి ఏమంటారండి? ఈసారి ఇంకా పెరిగిపోతాయేమో రేట్లు ఒకవేళ? అంటే ఒకటండి, రేట్లు పెంచడం అనేది సీఎం గారి చేతుల్లో లేదు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థ కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా ప్రతి వస్తువు రేటు మారిపోతుంది. అది రాష్ట్రానికి సంబంధం లేదు. తర్వాత మనకేంటంటే అప్పుల పాలు అవుతున్నారంటున్నారు. అప్పుల పాలు కాకుండా ఏ రాష్ట్రం ఉంది? అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం ఉంది? అప్పులు లేకుండా ఏ రాష్ట్రం వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారండి. మనం ఏంటంటే జనరల్గా మనకు ఆర్థిక వెసులుబాటు టైట్గా ఉన్నప్పుడు మనం ఆర్థికంగా కొద్దిగా ముందుకెళ్ళాలంటే కుటుంబాల్లోనే మనం అప్పులు తెచ్చుకుంటూ ఉంటాం. అటువంటిది 5 కోట్ల మంది జనాలు మంచి బాగోగులు చూడాలంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం, మన కొత్త ప్రభుత్వం ఏంటంటే తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మన ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం. అయినా కానీ మన జగన్ సీఎం గారు ఆర్థికంగా మనల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఆయనకున్న ఆలోచన ధోరణితో మనకు ముందు లాక్కెళ్తున్నారండి. మనకేంటి ప్రజా సంక్షేమ పాలన అని చెప్పేసి ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆయన తీసుకెళ్తున్నారు. అదే వేరే వ్యక్తులు కనుక సీఎంగా ఉన్నట్టయితే చాలా చండాలంగా మనుషులు ఇబ్బంది పడేవాళ్ళండి. మన ఆర్థికంగా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. మనకేంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న వ్యక్తి కాబట్టి మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఆయన ఇబ్బందులు పడ్డా కానీ వీళ్ళని జనరంజకంగా సంక్షేమంగా తీసుకొస్తున్నారు.